ఇక అదేవిధంగా నవరాత్రి పూజలు అందుకున్న గణేష్ శోభయాత్ర కొనసాగుతుంది. ఖైరతాబాద్ గణపతితో పాటు సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి గణపతులు హుస్సేన్ సాగర్ వైపు కదిలి వస్తున్నాయి. ఇక అనేక రూపాల్లో ఉన్న గణేష్లో శోభయాత్ర చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు ట్యాంక్ బండు పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇక గణేష్ శోభయాత్ర తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు జనసందోహంతో కోలాహలంగా నడుస్తున్నాయి. ఏదైతే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం తర్వాత సిటీలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి గణేష్ విగ్రహాలు ఒక్కొక్కటిగా నిమజ్జనం కోసం వస్తున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాము ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైతే దేశభక్తిని చాటేలా ఆపరేషన్ సింధూర్ ఇన్స్పిరేషన్ తో ఏర్పాటు చేసినటువంటి గణేష్ విగ్రహం నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ దిశగా కలుగుతుంది. ట్యాంక్ బండ్ నుంచి నేరుగా హుస్సేన్ సాగర్ వైపు సాగుతున్నటువంటి శోభయాత్ర ప్రస్తుతం మనం చూస్తున్నాం. సిటీలో అనేక చోట్ల ఏర్పాటు చేసినటువంటి గణేష్ నిమజ్జనాలు ఒక్కొక్కటిగా శోభయాత్రలో భాగంగా నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ వైపుగా కదిలి వస్తున్నాయి. సుమారు 1,00,000 విగ్రహాలకు పైగా కూడా ఈ రోజు శనివారం ఆదివారం తెల్లవారు జామున వరకు కూడా ఏదైతే విగ్రహాల నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్తున్నారు. విగ్రహాలకు సంబంధించి శోభయాత్రను పటిష్టంగా నిర్వహించేందుకు పోలీసులు అయితే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా చెదురుమదురు ఘటనలు కూడా జరగకుండా ఈ పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అదే స్థాయిలో కూడా భక్తులు పెద్ద ఎత్తున తమ మొబైళ్లలో గణేష్ నిమజ్జన యాత్రను రికార్డు చేసేందుకు నమోదు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సెల్ఫీ ఫోటోలతో పాటు వీడియోలు తీస్తూ కూడా గణేష్ నిమజ్జన యాత్రను తమ సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు. ఏదైతే వచ్చే సంవత్సరం వరకు కూడా గణేష్ నిమజ్జన యాత్ర అలాగే గణేష్ పండుగ జ్ఞాపకాలను కూడా భద్రపరుచుకునే ప్రయత్నంలో మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ ఇన్స్పిరేషన్ తో ఏర్పాటు చేసినటువంటి గణేష్ విగ్రహం ఇక్కడ నిర్వాహకులు కూడా సోల్జర్ ఆర్మీ డ్రెస్ లో కూడా కనిపిస్తున్నారు. గన్లతో కూడా ప్రదర్శన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దేశభక్తిని బ్రహ్మోస్ మిసైల్స్ తో పాటు అలాగే గణేష్ విగ్రహం కూడా గణేష్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణేష్ విగ్రహం అయితే కొనసాగుతుంది. ఇంకా బాలాపూర్ గణపతి కూడా శోభయాత్ర రావాల్సి ఉంది. ఇప్పటికే బాలాపూర్ గణపతి 50 దాటినటువంటి పరిస్థితి ఉంది. బాలాపూర్ గణేష్ తో పాటు సుమారు 1,00,000 విగ్రహాలు కూడా నిమజ్జనంలో పాల్గొంటాయి, నిమజ్జన కార్యక్రమానికి వస్తాయంటూ కూడా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ చారితో రమేష్, హైదరాబాద్. ఇది ఇప్పటి వరకు గణేష్ యొక్క శోభయాత్ర నిమజ్జన పరిస్థితి.